అవును, ఇతని కంటే ఘనాపాటి దగ్గరికి వెళ్ళి నా కూతురికి విహారికి పెళ్లి ముహూర్తం పెట్టిద్దాం. పదండి. స్వామి క్షమించండి. ఈ పెళ్లి మంచి సంకల్పం కోసం నా కొడుకు సహస్రని చేసుకోవడానికి పూనుకున్నాడు. మంచి వెనకల దేవుడెప్పుడూ ఉంటారంటారు. అలాగే ఈ పెళ్లిని ఆ దేవుడే జరిపిస్తాడన్న నమ్మకంతో మేం వెళ్తున్నాం. స్వామి, దేవుడు ధర్మం వైపు నిలబడి న్యాయాన్ని గెలిపిస్తాడు. అదే నిజమైతే లక్ష్మీ విహారీల సమస్యలు ఎలాంటి గొడవలు లేకుండా సమసిపోయి వాళ్ల బంధం గెలవాలి. దేవుడు వేసే చిక్కుముళ్ళు ఆయన మాత్రమే విప్పగలడు. ఏమిటి తల్లి నీ లీల? ఇప్పుడు ఎవరికి న్యాయం చేసి ఎవరికి అన్యాయం చేస్తావు? నువ్వు ఎవరిని కరుణించినా మరో అమ్మాయికి జీవితాంతం దుఃఖమే మిగులుతుంది. 2 కుటుంబాలలో ఒక కుటుంబానికి మాత్రమే సంతోషాన్ని పంచి రెండవ కుటుంబానికి మిగిలేది తీరని విషాదమే. ఏం చేస్తావో ఏమో తల్లి. ఇదిగో మనీ. ఇది జస్ట్ అడ్వాన్స్ మాత్రమే. మీరు ఆ లక్ష్మిని లేపేస్తే అస్సలు మీరు ఊహించినంత డబ్బిస్తాను. ఆ లక్ష్మి ఫోటో చూపించండి. ఫోటో నీకు పంపిస్తాను. ఓకే మేడం. దాన్ని చంపిన తర్వాత నాకు ఫోన్ చేయండి. అలాగే మేడం. నాతో పెట్టుకుంటే దాని గతి ఏమవుతుందో తెలుస్తుంది. ఏంటి విహారీ గారు ఇలా రెడీ అయ్యారు? అర్థం కాలేదా? ఇప్పుడు వంట నేను చేస్తాను. మీరా? అయ్యో, మీకెందుకండి శ్రమ? నీకు తలనొప్పిగా ఉంది కదా? ఇప్పుడు తగ్గిపోయిందండి. నేను వంట చేస్తాను, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. లేదు లేదు, ఇవాళ వంట నేనే చేస్తాను, నువ్వే రెస్ట్ తీసుకో. నీకోసం వంట చేయాలని నేను చాలా ప్రిపేర్ అయ్యాను. నువ్వు చూస్తూ ఉండు, నేను వంట ఎలా చేసేస్తాను. అంబిక అమ్మ వాళ్ళు వచ్చేస్తారేమో. వాళ్ళు చూస్తే ఏమైనా అంటారేమో కదండి. అప్పుడే రారులే కనక మహాలక్ష్మి.
హలో నేను వచ్చేస్తున్నాను. ఒక 10 మినిట్స్లో ఆఫీస్లో ఉంటాను. సరే, కనకం రా భోంచేద్దాం. వచ్చేస్తున్నాను విహారీ గారు. నువ్వేంటి ఆ వేషం ఏంటి విహారీ? ఆ వంటలన్నీ ఎవరు చేశారు? ఆ, నేనే చేశాను సహస్ర. నువ్వా? నీకు వంటలు రావు కదా, ఎలా చేసావు? ఏదో ట్రై చేశానమ్మా. ఆఫీస్కి వెళ్లకుండా నువ్వొక్కడవే వంటలు చేసుకుంటున్నావా? వంటలే రాని నువ్వు ఎందుకు ఈరోజు స్పెషల్గా వంటలు చేయాలని అనుకున్నావు బావా? శాస్త్ర నీకోసమే శాస్త్ర చేసింది. బావ చేసిన వంటలే టేస్ట్ చేస్తాను. వావ్, సూపర్గా ఉన్నాయి బావా. ప్రొఫెషనల్ చెఫ్ చేసినట్టే ఉన్నాయి టేస్ట్. థ్యాంక్ యూ. వంట చేసే టాలెంట్ కూడా ఉందా నీకు? మా పెళ్ళైన తర్వాత నాకు వంట చేయాల్సిన అవసరం లేదు. బావ చేతి వంట చేయిస్తాను. సరే కూర్చోండి, భోజనం వడ్డిస్తాను. విహారీ, ఆ యాప్రాన్ తీసేసిరా, నీకు కూడా భోజనం వడ్డిస్తాను. సరే అమ్మా. కూర్చోండి. ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, వెంటనే వెళ్ళాలి. విహారీ గారికి తర్వాత ఫోన్ చేసి చెప్తాంలే. మేడం, రే, ఎక్కడున్నావురా? ఆ లక్ష్మిని ఫాలో అవుతున్నాం మేడం. ఇంకా ఫాలో అవ్వడం ఏంట్రా? పని అయిపోలేదా? 5 నిమిషాల్లో అయిపోతుంది మేడం. త్వరగా కానివ్వండి. అది మాత్రం ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. మేడం, మేం స్పాట్ పెడితే ఎప్పుడు మిస్ అవ్వడం జరగలేదు. సరే, అది చూద్దాం. పాపం, తన కోసం చేసిన వంటలు తనే తినకుండా వెళ్ళిపోయింది. కనకం తలరాతేంటో, నోటిదాకా వచ్చిన ముద్దని తినే యోగం లేదు. అలానే పెదాల మీద చిరునవ్వు చూసేలోపు ఆగని కన్నీళ్లను ప్రసాదిస్తాడా దేవుడు? తనకి జన్మలో సుఖపడే యోగం ఉందో లేదో. నా కోసం విహారీ గారు ఎంతో కష్టపడి వంట చేశారు, కానీ ఆ వంట నేను తినలేకపోయాను. అయినా పర్వాలేదులే, నా ఈ జన్మకి ఈ చిన్ని చిన్ని ఆనందాలు చాలు. నా కోసం విహారీ గారు ఆలోచిస్తున్నారు, ఆ తృప్తి చాలు. రేయ్, ఏంట్రా ర్యాష్ డ్రైవింగ్? నేను స్లోగానే వెళ్తున్నాను కదన్నా. ఏంట్రా నీకు ఇష్టం వచ్చినట్టు డ్రైవింగ్ చేసిందే కాకుండా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు? ఏంటండి, ఏం జరగకుండానే ఊరికే గొడవ పెట్టుకుంటున్నారు? రేయ్, నిదానంగా వెళ్ళలేవా? నిదానంగానే వెళ్తున్నా.
ఎందుకండి ఇలా చేస్తున్నారు? రేయ్ వెళ్ళిపో. ఏంటి బెదిరిస్తున్నారా? రేయ్ ఇంకొకసారి నిన్ను ఈ ఏరియాలో చూశానంటే వదిలేదు లేదు. అమ్మా మీరు వేరే ఆటో చూసుకుని వెళ్ళండి అమ్మా. టైం అవుతుందన్నా, పోలీసులకి ఫోన్ చేయి. వీళ్ళకి వాళ్లే బాగా బుద్ధి చెప్తారు. వీళ్ళతో గొడవ ఎందుకమ్మా, మీరు వేరే ఆటో చూసుకుని వెళ్ళండి. పోరా. యాక్సిడెంట్ అయినట్టుంది. అయ్యో యాక్సిడెంట్ జరిగినట్టుందే. అదిగో అక్కడ ఫోన్ ఉంది. పాపం ఈ అమ్మాయి ఫోనే అనుకుంటా. నేను అంబులెన్స్కి ఫోన్ చేస్తాను, మీరు ఆ ఫోన్ నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయండి. సరే. హలో అంబులెన్స్. లక్ష్మి ఎక్కడున్నావు లక్ష్మి? సార్ ఇక్కడ ఈ ఫోన్ గల అమ్మాయికి యాక్సిడెంట్ అయింది సార్. యాక్సిడెంటా? ఎక్కడండి? నార్సింగ్ చౌరస్తా నుండి వెళ్ళే ఆర్ఆర్ సర్వీస్ రోడ్లో సార్. సార్ నేను ఇప్పుడే వస్తున్నాను సార్. నానా విహారీ, విహారీ ఎవరికి నాన్న యాక్సిడెంట్? నానా ఈ విహారీ అక్కడికి వెళ్ళేసరికి అది పైకి పోతుంది. అంబులెన్స్ ఏంటండి ఇంకా రావట్లేదు? పాపం ఈ అమ్మాయి కూడా స్పృహ కోల్పోయింది. లక్ష్మి 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 ఏమైంది నీకు? కనకమహాలక్ష్మి ఏమైంది? కనకమహాలక్ష్మి కనకమహాలక్ష్మి కళ్ళు తెరు. కనకమహాలక్ష్మి ఎలా జరిగింది ఇది? ఏమోనండి, మేము వచ్చి చూసేసరికి ఈ అమ్మాయి అక్కడ పడిపోయింది. కనకమహాలక్ష్మి ఏమైంది నీకు? కనకమహాలక్ష్మి డోర్ ఓపెన్ చేయండి. కనకమహాలక్ష్మి 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 నీకేం కాదు. కనకం నీకేం కాదు. కనకం నిన్ను నేను బ్రతికించుకుంటాను. నేను బతకనండి. కనకమహాలక్ష్మి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా? నిన్ను నేను బ్రతికించుకుంటాను. చాలండి, చాలు. మిమ్మల్ని చూశాను. మీ చేతుల్లో ప్రాణం
వదిలేస్తాను. కనక మహాలక్ష్మి, నువ్వు అసలు అలా మాట్లాడుకో. నువ్వు బతకాలి, నా కోసం నువ్వు బతకాలి. కనక మహాలక్ష్మి, కనక మహాలక్ష్మి, కళ్ళు తెరు, కళ్ళు మూయకు. కనక మహాలక్ష్మి, కళ్ళు మూయకు, కళ్ళు మూయకు, లే ప్లీజ్. కనక మహాలక్ష్మి, నా మాట విను, కళ్ళు మూయకు ప్లీజ్. కనకం, మనం త్వరగా హాస్పిటల్కి వెళ్ళిపోతాం. లే లే, కళ్ళు తెరు కనక మహాలక్ష్మి, కనక మహాలక్ష్మి, ప్లీజ్ కళ్ళు తెరు. కనక మహాలక్ష్మి, ఇంతకీ ఆ యాక్సిడెంట్ ఎవరికి వదిన అయ్యింది? నాకు తెలియదు వసుదా. ఉండు, ఇప్పుడే విహారీకి ఫోన్ చేస్తాను. అమ్మా. నాన్న విహారీ, ఇంతకీ యాక్సిడెంట్ అయింది ఎవరికి నాన్న? మన లక్ష్మికే అమ్మా. ఏంటి? లక్ష్మికా? లక్ష్మికి యాక్సిడెంటా? ఇప్పుడు తనకు ఎలా ఉంది నాన్న? అమ్మా, అది మేజర్ యాక్సిడెంటే అమ్మా. ఇప్పుడే ఐసీయూలోకి తీసుకెళ్లారు. అయ్యో దేవుడా, ఏంటిది? నాన్న, ఇంతకీ ఏ హాస్పిటల్లో జాయిన్ చేసావు? అమ్మా, అది సిటీ హాస్పిటల్ అమ్మా. మేమిప్పుడే వస్తున్నాం. లక్ష్మికి యాక్సిడెంట్ అవడం ఏంటి వదినా? ఏమో వసుదా, పాపం ఐసీయూలో పెట్టారంట. ఈ విహారిగాడు ఆ లక్ష్మిని కాపాడేస్తాడా ఏంటి? అలా జరగకూడదు. ఐసీయూలో ఉంచారంటే పెద్ద యాక్సిడెంటే. యాక్సిడెంట్ ఎలా అయిందంట? ఏమో తెలియదు వదినా. నీకెంత కష్టం వచ్చింది? నీకు ఆ దేవుడే ఇచ్చిన కష్టాలు చాలవని ఇప్పుడు ఇలా చేశాడా? మనం వెళ్ళి చూద్దాం. రా వసుదా. నువ్వు అసలు దేవుడివేనా? నువ్వు దేవుడివైతే కనక మహాలక్ష్మి ఈ పరిస్థితిలో ఎందుకుంది? అసలు తను ఏం అనుభవించింది? నేను తాళి కట్టిన దగ్గర నుంచి తనకి కన్నీళ్లు కష్టాలు తప్ప నువ్వేమిచ్చావు? అరే, సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉండే కనక మహాలక్ష్మికి నా చేత ఎందుకు తాళి కట్టించావు? అసలు నాతో ఎందుకు బంధాన్ని కలిపావు? నా ఇంటిగా ఎందుకు పంపించావు? అసలు నా వల్లే అని సమస్యలు ఎందుకు సృష్టించావు? నువ్వు దేవుడివి కదా స్వామి.
నీకు కొంచెమైనా జాలి లేదా? ఛ! అసలు నీకు జాలుంటే పాపం తను చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటోంది. మరి తనని కాపాడు. భగవంతుడంటే ముక్తినిచ్చేవాడు, జ్ఞానాన్నిచ్చేవాడు, ధైర్యాన్నిచ్చేవాడు అని అంటారు కదా. మరి కనక మహాలక్ష్మి విషయంలో కష్టాల మీద కష్టాల్ని నువ్వు ఇస్తూనే ఉన్నావు కదా. మరి ఈ విషయంలో నువ్వు మనుషుల కంటే దారుణంగా ఉన్నావు స్వామి. నువ్వు సరే, నువ్వు సమస్యల్ని సృష్టించినా అయినా నా కనకాన్ని నేను కాపాడుకుంటాను. కానీ ఇప్పుడు తనకి ఏమైనా జరిగితే, తను ఇప్పుడు కనుక కోలుకోకపోతే దానికి పూర్తి బాధ్యత కూడా నీదేనయ్యా.